రాధ మరియు కృష్ణుడు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధ మరియు ప్రియమైన జంటలలో ఒకరు. వారి ప్రేమకథ అన్ని కాలాలలోని గొప్ప ప్రేమకథలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దాని శాశ్వతమైన మరియు దైవిక స్వభావంతో సమయం మరియు స్థలాన్ని అధిగమించింది. రాధ బృందావన్ గ్రామంలో నివసించే అందమైన మరియు దయగల గోవుల అమ్మాయి. ఆమె ఒక దివ్యమైన మరియు విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుని అత్యంత భక్తురాలుగా ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు తన మనోజ్ఞతను, తెలివి, జ్ఞానం మరియు దైవిక శక్తులకు ప్రసిద్ధి చెందాడు మరియు అతనిని తెలిసిన వారందరికీ ప్రేమించబడ్డాడు మరియు పూజించబడ్డాడు. చిన్నప్పటి నుండి రాధ కృష్ణుడి దివ్య ప్రకాశం మరియు సన్నిధికి ఆకర్షించబడింది. తన శ్రావ్యమైన రాగాలతో చుట్టుపక్కల వారందరినీ ఆకర్షిస్తూ అతను తన వేణువును వాయించడం ఆమె తరచుగా చూసేది. రాధ కృష్ణుని సంగీతం మరియు అతని మంత్రముగ్ధులను చేసే చిరునవ్వుతో మంత్రముగ్ధులైంది మరియు ఆమె అతనితో మాటలకు మించిన లోతైన అనుబంధాన్ని అనుభవించింది. రాధకు పెద్దయ్యాక కృష్ణుడిపై ప్రేమ మరింత పెరిగింది. బృందావన్ అడవుల్లో అతనితో సమయం గడపడానికి ఆమె తరచూ తన విధులు మరియు బాధ్యతల నుండి తప్పించుకునేది. వారు ఒకరి సహవాసంలో మరియు వారి చుట్టూ ఉన్న సహజ ప్రపంచంలోని అందాన్ని కోల్పోయిన వారు కలిసి ఆడుతూ, నృత్యం చేసి పాడుతారు. వారి బంధం విడదీయరానిది మరియు ఒకరికొకరు వారి ప్రేమ స్వచ్ఛమైనది మరియు షరతులు లేనిది. ఒకరికొకరు లోతైన ప్రేమ ఉన్నప్పటికీ రాధ మరియు కృష్ణ వారి సంబంధంలో అనేక సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నారు. కృష్ణుడు ఒక దైవిక జీవి మరియు రాధ ఒక మధ్య మానవుడు. వారి ప్రేమను సమాజం నిషేధించింది మరియు వారి సంబంధాన్ని వారి కుటుంబాలు మరియు స్నేహితుల నుండి రహస్యంగా ఉంచవలసి వచ్చింది. వారు ఎదుర్కొన్న అడ్డంకులు ఉన్నప్పటికీ రాధ మరియు కృష్ణ ప్రేమ రోజురోజుకు మరింత బలపడుతుంది. వారు ఆత్మ సహచరులు, శాశ్వతత్వం కోసం కలిసి ఉండటానికి ఉద్దేశించబడ్డారు మరియు ఏదీ వారిని విడదీయలేదు. ఒకరోజు కామదేవ అనే అందమైన మరియు మంత్రముగ్ధమైన రాక్షసుడు రాధ మరియు కృష్ణుడిని అడవిలో కలిసి చూసి వారి ప్రేమకు అసూయ చెందాడు. ఆమె రాధను శపించి కృష్ణుడి నుండి శాశ్వతంగా విడదీయాలని నిర్ణయించుకుంది. కామదేవుడు రాధపై మంత్రముగ్ధుడయ్యాడు. అది ఆమె కృష్ణుడిపై ఉన్న ప్రేమను మరచిపోయి మరొక వ్యక్తితో ప్రేమలో పడ